హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కార్ డీటెయిల్స్ అయితే తీసుకొని వచ్చాను. ఆ కారు మీ అందరికి ఎంతో ఫేవరెట్ అయిన కారు. ఈ కార్ విషయానికి వస్తే మారుతి షిఫ్ట్. ఈ కార్ అయితే కొత్త జనరేషన్, న్యూ జనరేషన్ తోటి మన ముందుకైతే తీసుకొచ్చారు. ఓల్డ్ షిఫ్ట్కి న్యూ షిఫ్ట్కి అసలు డిఫరెంట్ ఏంది, ఏం చేంజెస్ చేశారు, అసలు ఈ కారు చాలామందికి ఎందుకు ఫేమస్, అసలు ఎందుకు ఇష్టము. చాలామంది అయితే ఈ కారు బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండదు, షిఫ్ట్ అనగానే బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండదు, అసలు సేఫ్టీ రేటింగ్ మంచిగా ఉండదు అని చాలామంది అయితే బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఈ కార్ని తీసుకోవాల్సిన రీజన్స్ ఏంటంటే వాళ్ళ పర్టికులర్ రీజన్స్, ఈ కార్లో మైలేజ్ మంచిగా ఉంటుంది, అలానే ఈ లుక్ చూడడానికి ఒక స్పోర్టివ్ లుక్లా ఉంటుంది కాబట్టి ఈ కార్ పర్చేజ్ చేస్తారు. ఇంకో థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ కార్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే ఇంకో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ కార్ మంచి లో బడ్జెట్లో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్లో అయితే వస్తుంది కాబట్టి చాలామంది ఈ కార్ని అయితే పర్చేజ్ చేస్తారు. పర్టికులర్ మెయిన్ మైలేజ్, ఏ కార్లో అయినట్టు వీళ్ళైతే మైలేజ్ మంచిగా ఇస్తారు కాబట్టి ఈ కార్ని పర్చేజ్ చేస్తారు. అయితే ఈ కార్ విషయానికి వస్తే ఇదేదైతే న్యూ జనరేషన్ షిఫ్ట్ కార్ ఉందో ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా యూనిక్గా, పాత కార్కి ఈ కార్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. పాత కార్లో చూసుకున్నట్టయితే లైట్గా ఏదో క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చినట్టు గ్రిల్ అయితే ఇచ్చారు, కానీ ఇందులో ఒక వేరే లెవెల్ డిజైన్ లాగా క్రోమ్ ఫినిషింగ్ తోటి ఒక గ్రిల్ అయితే ఇచ్చారు, బ్లాక్ ఫినిషింగ్ తోటి. అలానే మనం లైట్స్ తీసుకున్నట్టయితే ఓల్డ్ కార్లో ఓన్లీ లైట్సే ప్రొవైడ్ చేశారు, హెడ్ లైట్. ఈ న్యూ జనరేషన్ కార్లో ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కింద చూసుకున్నట్టయితే మనం ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు, అలానే డిఆర్ లైట్స్ చూసుకోవచ్చు. ఈ ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ టాప్ అండ్ కార్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో షిఫ్ట్ న్యూ జనరేషన్ అందులో అయితే అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఇక మనం టాప్ ఎండ్లో చూసుకున్నట్టయితే వీళ్ళు పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు అసలు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తలేరు. ఓకే, మనము అలై వీల్స్ చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ లో 14 ఇంచెస్ అలై వీల్స్ అయితే ఇస్తున్నారు. అదే టాప్ ఎండ్ లో అయితే 15 ఇంచెస్ అలై వీల్స్ అయితే ఇస్తున్నారు, ఒక ఇంచ్ అయితే పెంచారు. అదే మనము పాత ఓల్డ్ షిఫ్ట్ లో చూసుకుంటే ఇన్ని ఇంచెస్ అయితే వాళ్ళు అసలు ప్రొవైడ్ చేయలేరు. ఇంకా మనము డోర్ సైడ్ చూసుకున్నట్టయితే మనం పాత షిఫ్ట్ ఏదైతే ఉందో ఓల్డ్ షిఫ్ట్ దాంట్లో మనం బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే మనము పైనుంచి దాన్ని ఓపెన్ చేసేలా అలా ఉంటుండే. అలానే మనం ఈ న్యూ జనరేషన్ కార్ డోర్ చూసుకున్నట్టయితే మంచి కంఫర్ట్గా ఏదైతే అన్ని కార్స్లో ప్రొవైడ్ చేసేటట్టు సైడ్కి అయితే ప్రొవైడ్ చేశారు, పైన అయితే వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేసేసారు. ఇంకా మనము బ్యాక్ లుక్ చూసుకున్నట్టయితే బ్యాక్ లుక్ ఒక స్పోర్టివ్ లుక్ ఏదైతే పాత ఓల్డ్ కార్లో ఎలా ఉందో ఈ న్యూ కార్లో కూడా సేమ్ అలానైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా వీళ్ళైతే బ్యాక్ బ్రేక్ లైట్స్ కానీ ఇండికేటర్ లైట్స్ వీళ్ళు ఎల్ఈడి అని అంటున్నారు, కానీ అవి ఎల్ఈడి అయితే కాదు, ఓన్లీ బల్బ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకోటి చూస్తే మన ఏదైతే రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుందో దాని పొజిషన్ కూడా చేంజ్ చేశారు. ఫస్ట్ చూసుకున్నట్టయితే కింద మొత్తం నంబర్ ప్లేట్ దగ్గర ఇస్తుండే, ఇప్పుడైతే ఒక షిఫ్ట్ లోగో కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ సెన్సర్స్ అయితే వీళ్ళు 2 ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో అయితే అసలు ప్రొవైడ్ చేస్తలేరు, ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం బూట్ స్పేస్ విషయానికి వస్తే బూట్ స్పేస్ అయితే మొత్తం 265 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా 2 సూట్ కేట్స్ అయితే మనము పెట్టుకోవచ్చు. ఇంకా మనము బ్యాక్ సీటింగ్ విషయానికి వస్తే మంచి థాయ్ సపోర్ట్ తోటి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే పాత షిఫ్ట్లో ఎలా సీటింగ్ కంఫర్ట్ లేకుండా ఇందులో అయితే సీటింగ్ కంఫర్ట్ వీళ్ళు మంచిగా తీసుకొచ్చారు. ఫుడ్ రెస్ట్ కూడా బాగానే ఉంది, అలానే ఆర్మ్ రెస్ట్, హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో ఆర్మ్ రెస్ట్ అండ్ హ్యాండ్ రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. ఇంకా మనము బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా మనం చూడవచ్చు. ఓల్డ్ దాంట్లో అయితే అసలు ఏసీ వెంట్స్ అసలు ప్రొవైడ్ చేయలేరు. ఆల్ పవర్ విండోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫ్రంట్ డోర్కి వస్తే 2 రిక్వెస్టర్ అంటే కీలెస్ ఎంట్రీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ షిఫ్ట్లో అయితే ఏదైతే టాప్ ఎండ్ ఉందో దాంట్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తుండే, ఇందులో అయితే మనకు ఎల్ఎక్స్ఐ అని ఉంటుంది, దాంట్లో నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ కార్స్లో అయితే. ఇంకా మనం స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ అయితే చాలా యూనిక్ అండ్ స్మూత్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం గత షిఫ్ట్ ఓల్డ్ కార్లో చూసుకున్నట్టయితే షిఫ్ట్ మన టెలిస్కోప్ని అయితే అసలు ప్రొవైడ్ చేయకుండా ఇందులో ఏదైతే టాప్ ఎండ్ ఉందో టెలిస్కోప్ స్టీరింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ స్టీరింగ్ పైన అన్ని కంట్రోల్స్ ఆల్ మనం మొత్తం ఏదైతే ఏసీ వెంట్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఫోన్ వచ్చినా ఫోన్ రిజెక్ట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు, ఈ స్టీరింగ్ పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్లో అయితే ఫుల్లీ లోడెడ్ ఫంక్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనం స్క్రీన్ చూసుకున్నట్టయితే వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి మనకు టాప్ ఎండ్ వరకు స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళైతే 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం షిఫ్ట్లో చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ అంతలా మనకు వర్క్ చేయదు, కానీ ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్లో చాలా స్మూత్ అయితే ఉంది. అయితే ఈ షిఫ్ట్ న్యూ జనరేషన్లో వచ్చి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది, ఎలక్ట్రికల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫ్రంట్ 2 సీట్స్ వచ్చేసరికి మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్గా అయితే అసలు లేదు. ఇంకోటి ఏంటంటే గ్లో బాక్స్ ఏదైతే ఉందో మన డ్రైవర్ సైడ్ దాన్ని అయితే మనము వాళ్ళు ఏదో నార్మల్గా ప్రొవైడ్ చేస్తున్నారు, కూల్ అయితే అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఏసీ అన్ని కంట్రోల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే ఇచ్చారు. ఆల్ పవర్ విండోస్ అండ్ ఆల్ లాక్ సిస్టమ్ అయితే డ్రైవర్ సైడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కార్ అయితే మంచి మైలేజ్, అన్ని కార్స్ కన్నా ఒక మైలేజ్ బాగా ఇస్తుందని ఒక్క ఆప్షన్స్ తోటి ఇది మంచి డైలీ తిరిగే వాళ్ళకు ఇది ఒక ది బెస్ట్
కార్ అని చెప్పొచ్చు. మీరు అన్ని కార్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేసినట్టు 360 డిగ్రీస్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసలేరు. మనం ఎక్స్‌ట్రాగా మనమైతే బయట ఏపించుకోవచ్చు. అందులో కూడా ఇస్తారు. ఇంకోటేందంటే మనము బ్యాక్, రియర్ వెంట్ ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్ లుక్ ఇయ్యడానికి దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసలేరు. మనం ఎక్స్‌ట్రాగా మనం ఫిట్టింగ్ చేపించుకోవాలి. ఇంకా చూసుకుంటే మనం ఎక్స్‌ట్రాగా దీనికైతే చాలా అంటే చాలా అమౌంట్ పెట్టాల్సొస్తుంది. కానీ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో దీన్ని బేస్ వేరియంట్ ఏదైతే కార్ ఉంటుందో బేస్ వేరియంట్ తీసుకొని మనం బయట ఒక 1,00,000 పెడితే ఒక టాప్ ఎండ్ కార్ లాగా అయితే రెడీ అవుతుంది. ఎవరన్నా కార్ తీసుకోవాలనుకుంటే ఈ షిఫ్ట్ కారు మీకు సేఫ్టీ పరంగా కాకుండా మంచి మైలేజ్ కావాలి, మీరు అక్కడ ఇక్కడ తిరుగుతారు, అలానే మంచి లుక్ కావాలనుకుంటే ఈ కార్ని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. చాలామంది ఈ కార్ని పర్చేజ్ చేస్తున్నారు. మంచి తక్కువ బడ్జెట్లో కార్ కావాలనుకున్న వాళ్ళు ఈ షిఫ్ట్ న్యూ జనరేషన్ కార్ని అయితే తీసుకోవచ్చు. అలానే ఈ కార్ ఎవరైనా తీసుకొని ఉంటే ఈ కార్ ఎలా ఉంది అనే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.